24 ఫ్రేమ్స్కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని బయటికి రాకుండా లోపలే సాల్వ్ చేసేసేవాళ్ళు. గతంలో దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఈ సమస్యలు ఏదైనా వస్తే వెంటనే పరిష్కార మార్గం అయితే చూపించేవాళ్ళు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు లేని నేపథ్యంలో ఇక నిర్మాతలందరూ కలిసి నిన్న వెళ్ళి చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయనే పెద్ద దిక్కు అంటున్న నేపథ్యంలో మరి చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది. మీ వెర్షన్ మీరు చెప్పారు. కార్మికులకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటాను. ఈ సమస్యకి 2-3 రోజుల్లో పరిష్కారం చూపిస్తాము అని చెప్పడం జరిగింది. అయితే కార్మికులు వచ్చేసి మేము చాలా వర్క్ చేస్తున్నాము, 15 గంటల పాటు శ్రమిస్తున్నాము, మాకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా స్పందించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కరోనా విషయంలో చాలామంది చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సినీ ఇండస్ట్రీ చాలా హెల్ప్ చేసింది. దాంతోపాటు ఏదైనా ప్రకృతి విపత్తులు వస్తే ముందుగా స్పందించేది సినిమాకి సంబంధించిన హీరోలే. మరి ఇలాంటి ఎంతో పేరున్నటువంటి హీరోస్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ స్పందిస్తున్న విషయాలు అయితే మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంత చిన్న కార్మికులకి వేతనాలు పెంచాలి అన్న చిన్న టాపిక్ని వాళ్ళు ఎందుకు సాల్వ్ చేయరు? ఎందుకంటే డెఫినెట్గా సినీ ప్రపంచంలో ఇదంతా వాళ్ళు ఒక కుటుంబం అని చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రపంచానికి సంబంధించి ఈ కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా 1-2 రోజులు ఉంటాయి, తర్వాత సాల్వ్ అయిపోతాయి. మన పెద్దవాళ్ళందరూ కూర్చుని దీనికి ఒక మంచి సొల్యూషన్ ఇస్తారని చెప్పి ఆశిద్దాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్నప్పుడు కార్మికులు అక్కడికి వెళ్ళి షూటింగ్ జరగకుండా అడ్డుకోవడంతోనే అసలు ఇప్పుడు ఇదంతా వచ్చింది. ఎందుకంటే కార్మికులు పెద్ద సినిమా హీరో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యకు సంబంధించి ఒక సొల్యూషన్ ఇస్తారు అని చెప్పి భావించిన నేపథ్యంలోనే వీళ్ళు కార్మికులు సమ్మె చేపట్టారా అనే విషయాలు ఈ అన్నిటికీ సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు చందు శ్రీనివాస్ గారు, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అలాగే నిర్మాత సతీష్ గారు జాయిన్ అవబోతున్నారు, అలాగే గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన అధికార ప్రతినిధి. ముందుగా సతీష్, చందు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. చందు గారు, ముఖ్యంగా చూసుకుంటే మనకి సినీ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నా దానికి ఎక్కడ బయటికి రాకుండా వెంటనే సాల్వ్ చేసేసుకుంటారు అందరూ కలిసి. అయితే ఇప్పుడు సండే రోజు చెప్పారు, మండే నుంచి సమ్మె అని అంటున్నారు. కానీ కార్మికులు చెప్తున్న వెర్షన్ వచ్చేసి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, ఇప్పుడు సడన్గా తీసుకొచ్చింది కాదు అని అంటున్నారు. అంటే ఇక్కడ మొత్తానికండి ఈ చర్చ అవసరం. మీరు 24 క్రాఫ్ట్స్ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. ఆనాడు ఎస్వి రంగారావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినే నాగేశ్వరరావు గారు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు మనకు కనపడతారు. ఇండస్ట్రీకి అటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. చెన్నై నుంచి పరిశ్రమ ఇక్కడికి వచ్చింది. ఇటువంటిది దశాబ్దాలుగా ఈ సినిమా ఎంతోమందిని ఆనందాన్ని కలిగిస్తుంది అని చేస్తుంది. మరి అటువంటిది ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? పెద్ద దిక్కుగా చిరంజీవి గారిని ఎందుకు అంగీకరించలేకపోయారు ఇన్నాళ్ళు? ఇప్పుడు చిరంజీవి గారు గుర్తొచ్చారా అంటే చెప్పండి. 4.5 దశాబ్దాలుగా ఈ సినీ పరిశ్రమ పైన చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక మహావృక్షంగా పెరిగింది. అనేక మంది హీరోల్ని ప్రోత్సహించారు, యంగ్ జనరేషన్ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ చిన్న పరిశ్రమను ప్రోత్సహిస్తుంది ఆయనే. మీరు అన్నట్టు 24 క్రాఫ్ట్స్ ఇబ్బందులు ఉన్నప్పుడు కరోనా సమయంలో ముఖ్యంగా ఆయన ఎంత దానం చేశాడో కూడా తెలియదు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమంది లక్షల మందిని కాపాడారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చారు. ఇదే విధంగా మెహర్ రమేష్ గారిని రామచంద్ర గారు స్వయంగా ఉండి వాళ్ళు స్వయంగా ఉండి ప్రతి ఇంటికి 6 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చారు. మరి ఆ రోజు మెగా ఫ్యామిలీ పెద్దగా కనపట్లేదు. రాజమౌళి గారు కూడా పలు సందర్భాలు చెప్పారు, మీరు అవునన్నా కాదన్నా మీరు పెద్ద కదన్నా మీరే మాకు పెద్ద అని చెప్పేసి సాక్షాత్తు రాజమౌళి గారు లాంటి చెప్పినప్పుడు ఇక్కడ ఎందుకు మరి ఇంత డ్రాగన్ అవుతుంది? ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కి వెళ్ళి స్వయంగా అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య ఇప్పుడుదా అంటే ఎప్పటి నుంచో ఉంది. కరోనా టైంలో వీళ్ళకి పెంచుతా ఉన్నారు, జూన్ నుంచి పెంచలేదు. 30% ఐకి పెంచుతామని చెప్పన్నారు. కొంతమంది నిర్మాతలు ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఇప్పుడు విశ్వప్రసాద్ లాంటి అయితే మీరు ఇట్లా అకస్మాత్తుగా సమ్మె కరెక్ట్ కాదు, మేము సపరేట్గా పెట్టుకొని చేసుకుంటాం అంటున్నారు. మరి సి కళ్యాణ్ గారు మిగతా అందరూ కూడా నిర్మాతలు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు. మరి వీళ్ళే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన వ్యవహార శైలి వీళ్ళకి కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను ముక్కుసూటిగా చెప్పాడు, సినిమా ఇండస్ట్రీ నాకు సహకరించాలనే ఉద్దేశంతో ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. మరి అదే గుండెల్లో పెట్టుకుంటామంటే ఇప్పుడు 1.5 year అయింది కూటమి వచ్చి,
ఎందుకు వీళ్ళు చేయలేదు మేడం? 1.5 year వచ్చి కూటమి వచ్చి మేము గుండెల్లో పెట్టుకుంటాం రమ్మని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆహ్వానించారు. సినిమా ఫోటోగ్రఫీ కూడా ఆయన పరిధిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీకు 1 year అవుతున్నా కనీసం కృతజ్ఞత చెప్పే ఆలోచన టైం కూడా మీకు లేదా అన్నారు. మరి ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదో తెలియట్లా. టికెట్ రేట్ విషయంలో 10 రూపాయలు 15 రూపాయలకి ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఉన్నాడు తప్పితే ఎక్కడ వీళ్ళు తగ్గలేదు కదా. ఆయనకి నష్టం వచ్చినా ఆయన జేబులో రూపాయి పెట్టాడు తప్పితే. ఇదే సమయంలో ఇప్పుడు నిన్న వెళ్ళటం, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం, ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఆయన అందరూ గౌరవిస్తారు. ఆయన ముక్కుసూటిగా చెప్పేశాడు, మీ వర్షన్ మేము విన్నాం. సి కళ్యాణ్తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, సుప్రియలు అందరూ వెళ్ళారు. మీ వర్షన్ మాత్రం విన్నాం, వాళ్ళ వర్షన్ కూడా వినాలా. వాళ్ళు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని అన్నారు. ఒకవైపు మంచు విష్ణు కూడా మా అసోసియేషన్ తరఫున మేము ఫెడరేషన్కి అండగా ఉంటా ఉన్నారు. వాట్ ఎవర్ వాంట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు 40% సినిమాలు చిన్న పరిశ్రమలు ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి. 10% మాత్రమే 10 సినిమాలు పెద్ద సినిమాలు జరుగుతున్నాయి. మరి మాకు మేకప్ మెన్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, కొన్ని దశాబ్దాల తరబడి దీంట్లో ఉన్నప్పుడు మాకు ఇచ్చే 2,000-1,500 సరిపోవట్లేదు. 30% పెంచమన్నారు. ఆ 30%లో కూడా పెంచే దాంట్లో పొలదప్పాలుగా కొద్దిగా 6 నెలలకింత 1 year కింత పెంచమంటున్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇది సహేతుకంగానే ఉంది. మరి 100 కోట్ల రూపాయల బడ్జెట్లు 1000 కోట్లకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఆస్కార్ లెవెల్లో వెళ్ళిపోయిన మన సినీ పరిశ్రమ హీరోలకి 100 కోట్లు ఇస్తున్నారు. మరి అదే సమయంలో హీరోయిన్లకి ఇస్తున్నారు. వాళ్ళు షూటింగ్లకి కనీసం ప్రమోషన్ పాల్గొనకపోయినా వాళ్ళకి ఇస్తారు. కార్వాళ్ళు వాళ్ళకి రోజు 10 లక్షలు లేని పరిస్థితుల్లో వీళ్ళకి సామాన్యమైన ఇక్కడ పనిచేసే కార్మికులకి ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రశ్న. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ? కొంతమంది ఇవ్వకుండా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే 24 crores బాగుంటేనే ఒకప్పుడు దాసునారాయణ గారు అద్భుతంగా పరిష్కరించారు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు డెఫినెట్గా సమస్య రేపు సాయంత్రం కల్లా సాల్వ్ అవుతుంది. మీరు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరపని చెప్పారు. ఎవరితో ఫెడరేషన్తో చర్చలు జరపండి, ఎందుకు వాళ్ళకి సమస్య దాంతరంగా సమ్మెకి వచ్చారని చెప్పేసి చర్చించారు. మేము సడన్ గా చేయట్లేదు, ఎప్పటి నుంచో చెప్తున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అవును, కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్ అండి. బోత్ సైడ్స్ వినాలా. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, ఎక్కడ ఇది వాడు ఇప్పుడేం 30% ఇప్పుడు మేము పెంచింది కదా అకస్మాత్తుగా. మాకిచ్చే 2,000 రూపాయలకి పెంచితే కొద్దిగా వస్తే మా కుటుంబాలు కూడా బాగుపడాలి కదా మేడం. కొంతమంది కళల్లో ఈ నైపుణ్యం ఉన్న వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోగలరు, అంతే కదా, లేకపోతే నిలదొక్కోలేరు కదా. పాపం మన యూసఫ్ కూడా కావచ్చు, కృష్ణనగర్ కావచ్చు, వాళ్ళంతా పాపం ఎక్కడి నుంచో వచ్చి సినిమా మీద పిచ్చితో ప్రేమతో పాపం ఒక రోజు తినక అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పాటు అందరూ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇండస్ట్రీ అందరిని హక్కుని చేర్చుకునేది. మీరంటూ ఏది చేయాలన్నా సేవ చేయాలన్నా ఇండస్ట్రీ ముందుకు వచ్చి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు. రేపు చిరంజీవి గారు అయితే సినిమా పరిశ్రమ కోసం వాళ్ళ పిల్లలకి ఒక స్కూలు, ఒక హాస్పిటల్ కూడా పెట్టాలనేది ప్రపోజల్లో ఉంది. సరే, ఏదైనా కానీ పెద్ద దిక్కు అనేది ఒకళ్ళు ఉండాలి. మొన్న పవన్ కళ్యాణ్ గారిని పోయి కలిశారు షూటింగ్లో. ఆయన చెప్పాడు సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోమని. దిల్ రాజులు అందరూ వెళ్ళారు. ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. మరి ఎన్నాళ్ళు ఎందుకు వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు అంటే ఎక్కడ లోపం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అగ్రనిర్మాతలుగా ఉన్నా ఏమున్నా కానీ ఇండస్ట్రీలో అందరూ కూడా కలిస్తే లైట్ మ్యాన్ కానించి మొత్తం ఈ కాఫీ అందించే వాళ్ళు కూడా బాయ్స్ దగ్గర నుంచి కూడా అందరూ చాలా కీలకమే. కాబట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇది ఎక్కడికెక్కింది? చిరంజీవి గారి ఇంటికి చేరింది కాబట్టి డెఫినెట్గా ఈరోజు సాయంత్రానికి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అనమాట. రైట్. సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. యా, మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్, సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీకు చాలా విషయాలు తెలుసు. ప్రొడ్యూసర్గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ కార్మికులకి వేతనాలు పెంచడానికి అంగీకరించారంటున్నారు, కొంతమంది అంగీకరించలేదు. ఎందుకంటే చిన్న సినిమాల వాళ్ళకి బర్డెన్ ఎక్కువ అవుతుంది ఇట్లా సమ్మె కనుక కంటిన్యూ అయితే. సో మీరందరూ కలిసి చిరంజీవి గారిని కలవడం జరిగింది. మరి చిరంజీవి గారు కూడా 2 versions వింటానని చెప్పారు. మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా అన్నయ్య చిరంజీవి గారిని కలవడం అనేది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుని సార్ట్అవుట్ చేయాల్సిన విషయం. గురువుగారు దాసనారాయణ గారు చనిపోయిన తర్వాత మధ్యలో సి కళ్యాణ్ గారు, కెఎస్ రామారావు గారు ఇలా పెద్దవాళ్ళు చాలామంది చూశారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద దిక్కు అనేది 100% అవసరం అండి. అంటే ఇప్పుడు మనకి ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు లాగండి. ఇంట్లో పేరెంట్స్ ఎలాగో ప్రొడ్యూసర్ బాగుంటేనే ఏదైనా సినిమాలు వస్తాయండి. చిన్న సినిమా పెద్ద సినిమాలు కాదు. ఫస్ట్ ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ ఉండాలి. ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ ఉండాలి అనే దాంట్లో వీళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టుకుని ఇప్పుడు ఈ రెమ్యునరేషన్ విషయంలో 100% వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పెద్ద సినిమా వాళ్ళు ఇచ్చినా చిన్న సినిమా వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్స్ అయ్యే ఉంటాయండి. పెద్ద సినిమాకి కొంచెం వర్కింగ్ డేస్ ఎక్కువ ఉండి ఎక్కువ రావచ్చు వాళ్ళు పడే కష్టానికి తగ్గట్టుగా. చిన్న సినిమాకి ఏంటంటే అండి అదే ఉంటుంది రెమ్యునరేషన్.
కానీ వీళ్ళు ఒకేసారి 30% పెంచాలి అనే విషయంలో కొంచెం ఇది జరుగుతుందండి. అది కొంచెం మరీ టూ మచ్గా ఒకేసారి 30% అనేటప్పటికి చిన్న నిర్మాతలకి కొంచెం బడ్డెన్ అనిపిద్దండి. పెద్ద ప్రొడ్యూసర్కి ఎంతవరకు పెంచడానికి విల్లింగ్ గా ఉన్నారు ఆ విషయం కార్మికులకు చెప్పారా? 10% అనేది జెన్యూన్ అండి. 10 to 15%. మరీ 30% అనేటప్పటికి చిన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటికే పడినట్టు ఇండస్ట్రీ మొత్తం ప్రాబ్లంలో ఉందండి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అనే దాంట్లో ముందు బిజినెస్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాబ్లం ఉందండి. ఓ హీరో లేకపోతే సినిమా థియేటర్కి రావట్లేదు. అలాగని హీరో ఉన్నా వస్తారనే గ్యారంటీ లేకుండా చేసేసి ఇండస్ట్రీకి చాలా ఇబ్బందిగా ఉందండి. అలాంటప్పుడు ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారంటే ప్యాషన్తో కొంతమంది వస్తారండి. ఖచ్చితంగా ఒక రోజు మాకు వస్తుంది, ఓ సినిమా చేద్దాం, ఏదో నిలబెట్టుకుందామని కొంతమంది వస్తారు. కొంతమంది చూద్దాంలో ఎప్పటికైనా మనకు లాటరీ తగలిపోద్దా అనే టైప్లో వచ్చేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా సినిమా చేయాలి అనే దాంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి బాగుంటేనే ఈ 24 క్రాఫ్ట్స్కి ఎవరికి ఏ రెమ్యునరేషన్ వెళ్ళినా కూడా అండి. ఇప్పుడు నేను సినిమాలు చేశానండి. అందర్బంధు అయిన గతంలో అందర్బంధు అయిన చేశాను శర్వానంద్తో. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు దాసనారాయణరావు గారు ఆ టైంలో ఏమైనా చిన్న చిన్నవి ఉంటే మేము కూడా ఛాంబర్కి వెళ్తాం. ఆ ప్రసన్న గారు, దామోదర్ ప్రసాద్ గారు వీళ్ళందరితో మాట్లాడినప్పుడు మాకు అప్పట్లో ఉండే ప్రాబ్లమ్స్ అప్పుడండి. ఇప్పుడు రెమ్యునరేషన్స్ పెరిగినాయి, ఖర్చు పెరిగింది. దాన్ని బట్టి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకలాగా ఉన్నాయండి. అలాగంటే ఇది ప్రాబ్లం ఉంది కదా అని ఇప్పుడు రెమ్యునరేషన్ ఇస్తున్నామండి. మేము కార్మికులందరికీ ఇస్తున్నాం, ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఇస్తుంది. అందులో జెన్యున్గా మేము కూడా ఇప్పుడు ఆర్టిస్టులకి చాలా టూ మచ్ రెమ్యునరేషన్స్, వాళ్ళకి హిట్ని బట్టి ఎక్కువ తీసుకోవడం, డైరెక్టర్స్ కానీ హీరోస్ హీరోయిన్స్. ఇప్పుడు నాకు తెలియదండి, మొన్న మేము చేసిన సోలో బాయ్ సినిమాలో కూడా మాకు ఏదో ఇన్నోవా పెట్టాం, హీరోయిన్స్ అదే అసిస్టెంట్లు రెమ్యునరేషన్ ఎక్కువ అంటారని నాకు తెలియదు అసలు. ఏదో పెట్టాం, ఒక వెహికల్ పెట్టాం, అది 10 కిలోమీటర్లు కూడా తిరగలేదు, సాయంకాలం 10,000 బిల్ ఇచ్చారు. అంటే ఇవన్నీ తెలియకుండా జరుగుతుంటాయండి. సినిమాని మనం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్కి ఏంటంటే ఎంత 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉన్నా ఖర్చు విషయంలో కంట్రోల్ లేకుండా కొన్ని థింగ్స్ జరుగుతాయి, అవి మాకు తప్పదండి. కానీ ఇప్పుడు సడన్గా బంద్ పెట్టేసి ఇప్పుడు ఏదో సినిమా ఇప్పుడు ఇమీడియట్ బంద్ చేస్తున్నాం, మాకు పెంచబోతే షూటింగ్ రావంటే చాలామందికి రోడ్డు మీదకి వచ్చేస్తారండి. రోడ్డు మీద కంటే ఇప్పుడు డబ్బున్నోడు సినిమా తీయొచ్చు, ఫైనాన్స్ తెచ్చి సినిమా తీయొచ్చు, కాంబినేషన్ గేమ్ ఆడేవాడు ఉంటాడు, రకరకాల థింగ్స్ ఉంటాయండి ఇక్కడ. దీనివల్ల ఏమవుద్దంటే ఇండస్ట్రీలో చాలామందికి ఇబ్బంది కలుగుద్దండి. ఫస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది మొన్న షూటింగ్ ఇది ఉందండి, కొమరం అదే ఉస్తాద్ కదండి. అంతకుముందు ఏఎం రత్నం గారు ఒకటి చెప్పారు, నేను చదివాను ఎక్కడో, హరిహర వీరమల్. ఒక నైట్ షూటింగ్ ఏదో ఒక సెట్ వేసి క్రేన్లతో అది తప్పించి పొద్దుటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి షూటింగ్ సెట్ చేయాలంటే నైట్ మొత్తం దాన్ని డిస్మాంటిల్ చేసి సెట్ చేయడానికి టోటల్ నైట్ అంతా వర్క్ చేసి 12 hours మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి లొకేషన్ సెట్ చేసి ఇచ్చారండి. దానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు, అది ప్రొడ్యూసర్కే తెలుస్తుందండి ఆ పెయిన్. అలాగని మేము ఎంత ఇస్తే వస్తామంటే ప్రొడ్యూసర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ ప్రొడ్యూసర్స్కి ఉంటాయండి, అవి ప్రొడ్యూసర్స్ చెప్పుకోలేరు. వీళ్ళు అనేటప్పటికి వచ్చి మాకు ఎంత కావాలి అంత కావాలని చెప్తున్నారండి. కాబట్టి ఇదేంటంటే ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఏంటంటే అండి ఏదో వన్ సైడెడ్గా కాకుండా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కూడా, చిరంజీవి గారు లాంటి పెద్ద ఆయన ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి పెద్ద ఎక్కువ అన్నయ్య గారు కాబట్టి సార్ దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడుకుని దీన్ని సార్ట్అవుట్ చేసుకుని మెటీరియలైజ్ చేసుకుంటే సినిమా రంగం ఇంకా ముందుకెళ్తుందండి. అసలు పరిస్థితి బాగాలేదు. చిన్న సినిమాలు రాకపోతే పెద్దోళ్ళు ఎన్ని తీస్తారు మేడం? పెద్ద సినిమాలు మా అంటే 10 వస్తాయి, పెద్ద ప్రొడ్యూసర్స్ తీసిన 1-2 తీస్తారు. ఈ కొత్త వాళ్ళు చిన్న నిర్మాతలు వస్తేనే ఇయర్లీ అసలు ఇండస్ట్రీ ఫీడింగే చిన్న సినిమాలండి. చిన్న సినిమా బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మూలిగా నక్క మీద తాటికేలాగా ఇమ్మీడియట్గా రెమ్యునరేషన్ 30% అంటే ఎక్కడి నుంచి? అది అవ్వదు. కాబట్టి 10% 15% జెన్యూన్ అండి. కొత్త వాళ్ళతో చేయించుకోవడానికి కూడా విల్లింగ్ గా ఉన్నామని చెప్పని అంటూ ఉన్నారు కదా ప్రసన్న కుమార్ గౌడ్. ప్రసన్న గారు చెప్పింది కొత్త వాళ్ళతో. ఇప్పుడు ఇది ఇందులో ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తానే వస్తాననే టెక్నీషియన్స్ ఉన్నారండి. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్ట్రైక్ జరుగుతుంది, మాకు అందులో ఆఫ్ రెమ్యునరేషన్ ఇచ్చినా మేము వచ్చేస్తామని వర్క్ కోసం ఎదురు చూసే చాలా మంది పీపుల్ ఉన్నారు. అలాగని వాళ్ళని మేము పెట్టుకుని చేయకూడదు. ఇంకోటి ఇక్కడ యూనియన్ కార్డ్స్ అని యూనియన్స్ అని కూడా చాలా ఇవి ఉన్నాయండి. ఒక యూనియన్ మెంబర్షిప్ కార్డుకి 3 lakhs నుంచి 10 lakhs వరకు ఉన్నాయి. 10 lakhs ఉందండి, 3 lakhs ఉంది, మేజర్ 3 to 5 lakhs చాలా ఉన్నాయి, 10 lakhs ఉన్నాయి, 1 lakh ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ మెంబర్స్ని పెట్టుకుని మేము గతంలో బట్టల రామస్వామి బయోపిక్ అని నేను చేసినప్పుడు కూడా అవుట్డోర్ చూశానండి మొత్తం అంతా. కొల్లాపూర్ అని అక్కడ చేసిన రోజు ఈ ఇష్యూ ఇదైతే మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి నేనంతా సార్ట్అవుట్ చేశాను. ఆ రోజు ఏంటంటే మెంబర్షిప్ ఉన్నోళ్ళు అంటే కొంతమంది లేనోళ్ళు వచ్చారు అవుట్డోర్, కొంతమంది ఏంటండి ఇదంటే ఇలా మేనేజ్ చేసుకుని చేయాలండి, మొత్తం మనం కార్డు ఉన్నోళ్ళు పెట్టుకుని చేయకూడదు. అలాగని అసలు పాపం అప్కమింగ్ వర్క్ కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయాలండి. మా మేనేజర్ గారు చెప్పే వరకు కూడా నాకు తెలియదు ఈ కార్డు మెంబర్షిప్ ఇదంతా ఉంటుంది అనేది ఆ రోజు వరకు మాకు తెలియదండి.
అది మేము కరోనాలో చేసాం. తర్వాత మళ్ళీ కాఫీ విత్ కిల్లర్ అని ఒకటి చేసాం, అది కరోనాలోనే. అంటే ఇవన్నీ మేము కరోనా వ్యవహారం చేసి ఓటీటీకి చేసాం. మొన్న సోలో బాయ్ చేసినప్పుడు లాస్ట్ 1 yearలో చాలా తెలుసుకున్నామండి. కాకపోతే కార్మికులు ఇప్పుడు 24 క్రాఫ్ట్స్కి ఫస్ట్ ప్రొడ్యూసర్ అని వాడు ఉంటేనే సినిమా ఉంటుంది. ప్రొడ్యూసర్ని కాపాడుకోండి, ప్రొడ్యూసర్ని నిలబెట్టుకోండి. ప్రొడ్యూసర్ బాగుంటే 10 సినిమాలు వస్తాయి, 100 సినిమాలు వస్తాయి. ఫర్దర్ ఏ సినిమాలు వచ్చినా, అవార్డులు వచ్చినా, రివార్డులు వచ్చినా, సినిమాలు వచ్చినా ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్కి ఆ గౌరవం ఇవ్వండి, ప్రొడ్యూసర్ని బతికించుకోండి. గౌరవం ఇవ్వట్లేదా ప్రొడ్యూసర్కి కార్మికులు? అంటే అది నేను అలా తప్పుగా, కార్మికులు పాపం వాళ్ళ పని వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళిపోతారండి ఆ కాల్ షీట్కి. నేను అనేది గౌరవం మీన్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ యాక్టర్స్ అయినా టెక్నీషియన్స్ అయినా. ప్రొడ్యూసర్ అనేటప్పటికి ఏదో క్యాషియరో ఒక మేనేజరో అలా కాకుండా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడితేనే సినిమా అండి. ప్రొడ్యూసర్ లేకుండా సినిమా ఏముందండి? ఇప్పుడు మార్నింగ్ వచ్చి కారు ఎక్కి టీ తాగితే మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ వరకు కూడా మాదే కదండి. ఆ ప్రొడ్యూసర్ని రెస్పెక్ట్ అంటే అతను ఏదో వచ్చాడు, అతను డబ్బులు పెడుతున్నాడులే, అతను ఏదో రేపు అని కాకుండా ఓ ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ వాతావరణం తెచ్చుకుని ప్రొడ్యూసర్ కూడా మన ఫ్యామిలీ మెంబరే, అతను కూడా మనలో ఒక ఈ పర్సనే. ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ వస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. యూనియన్ గా లేకపోతే వాళ్ళకి వేతనాలు సరిగా రావడం లేదు. అంటే ఇక్కడ సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ముఖ్యంగా మీడియేషన్ అంటే బ్రోకర్స్, చిన్న ఆర్టిస్టులను తీసుకురావడం, వాళ్ళు మెయిన్ కీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి, అసలైన ఆర్టిస్టులకి తక్కువ వెళ్తున్నాయి అని చెప్పి కూడా వాదన ఉంది. అది కరెక్టే మేడం. ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నాయి తక్కువ వెళ్తున్నాయి అంటున్నారు. మరి వీళ్ళే 30% పెంచాలని స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు? అంటే మాకు తక్కువకి వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు కదా, మీరు చెప్పిన దాన్ని బట్టి తక్కువకి వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. మరి మేము వాళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళందరూ ఏమైపోతారు? కార్డు ఉన్నోళ్ళు. నేను అనేది ఏంటంటే అండి, కార్డు ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళది ఇచ్చే రెమ్యునరేషన్ ప్రాపర్గా ఇచ్చి చేసుకోవడం కరెక్టే. అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళని కూడా కొంతమందిని ఇన్వాల్వ్ చేసుకుని డెఫినెట్గా చేయాలండి. మేము అనేది ఏంటంటే వాళ్ళు ఒకేసారి స్ట్రైక్ చేసేసి టక్కన సడన్గా ఆపేస్తామంటే ఇది మొత్తం ఎంతోమంది దీని మీద బతుకుతారు కదా మేడం. టీవీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఏదైనా కూడా ఈ రెమ్యునరేషన్ విషయంలో దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సినిమాలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలు కానీ ఆల్రెడీ రిలీజ్గా ఉన్న సినిమాలు కానీ డిస్టర్బ్ అవుతాయండి. దాన్ని బట్టి సామరస్యంగా మాట్లాడుకుని కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు అనుభవజ్ఞులు, ఇప్పుడు దాసనారాయణ గారు చనిపోయారు కాబట్టి ఇదండి గురువు గారు ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు, అన్నయ్య గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఇప్పుడు పెద్ద దిక్కు, ఒక తండ్రిలాగా ఒక పెద్ద ఆయన ఉన్న వాళ్ళతో మాట్లాడి మంచి చెడు, ఇప్పుడు కష్టపడిన ప్రతి వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి మేడం 100%. ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయనే గ్యారంటీ ఉందా ఇండస్ట్రీలో? ఇప్పుడు టెక్నీషియన్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ సినిమాలు చేసుకుంటారండి, ఈ మేం కాకపోతే ఇంకోడు ఈ సినిమా అయిపోయి ఇంకో సినిమాకి మూవ్ అయిపోతూనే ఉంటారు, ఎనీ టెక్నీషియన్, ఎనీ యాక్టర్స్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ బాగుండేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రొడ్యూసర్ బాగుండేటట్టుగా అందరూ బిహేవ్ చేయాలనండి. సడన్గా ఇప్పుడు మేము కూడా ప్రొడ్యూసర్ని మేము బ్యాన్ చేస్తాం, లేదంటే యాక్టర్స్ని బ్యాన్ చేస్తాం, లేదంటే టెక్నీషియన్ బ్యాన్ చేస్తాం అని మేము అన్నాం అనుకోండి, ఏమన్నా ఉంటుంది వాళ్ళకి? నిద్ర పట్టిద్దా? ఓ సినిమా జరగాలంటే 25 క్రాఫ్ట్స్ అండి, ఇంక్లూడింగ్ మీడియా. 24 క్రాఫ్ట్స్ మాది మీడియా. ఈరోజు ఇప్పుడు సోషల్ మీడియా అంటారు, వాడి సినిమా రిలీజ్ రోజే మీమ్స్ అంటారు, ఒకడు లైక్లు అంటారు, లేదంటే కామెంట్స్ అంటారు, ఏదేదో ఇష్యూస్ అండి. వాడు రివ్యూవర్స్ ఇచ్చేస్తాడు, ఆడు ఓ యూట్యూబ్ రిలేటెడ్గా ఉండి అతను రివ్యూ పెట్టేస్తాడు. రివ్యూవర్స్ సినిమాని బతికించడం కోసం ఆగాలి కదా. ఫ్రైడే రిలీజ్ అయితే ఫ్రైడే నాడు కూర్చుని అదే పని కట్టుకుని మరి ఈ రోజు రమ్మనండి రివ్యూవర్స్ వచ్చి ఇప్పుడు సార్ట్అవుట్ చేయమనండి. మూవీ ఇండస్ట్రీకి పైరసీ కూడా పెద్ద శత్రువు అయిపోయింది. పైరసీ అండి, పైరసీ శత్రువు. కానీ ఆ శత్రువు కన్నా ఇంకా పెద్ద శత్రువు, కనిపించని శత్రువు రివ్యూవర్స్ అని నేను చెప్తా ఖచ్చితంగా. నువ్వు ఫ్రైడే రిలీజ్ అయితే ఫ్రైడే వచ్చి మార్నింగ్ షో ఆగు, ఫ్రైడే ఆగు, సాటర్డే ఆగు, సండే 3 రోజులు వదిలేసే, మండే నుంచి నీకు నచ్చింది ఇచ్చుకో. ఈ 3 రోజుల మ్యాటర్ లేకపోతే సినిమా నిలబడదు. ఒకటే ఇప్పుడు నువ్వు మరి ఇన్ని మాట్లాడిన వ్యక్తులు మరి వాళ్ళు లేరండి. ఇప్పుడు ఇంత స్ట్రైక్ జరుగుతుంది కదా, అది కూడా రాయొచ్చు కదా రివ్యూలో, కార్మికులు నిలబెట్టండి, ప్రొడ్యూసర్లు నిలబెట్టండి, యాక్టర్స్ అందరూ చేయొత ఇవ్వండి అని. మరి అదెందుకు పెట్టరండి? రిపోర్ట్ పెట్టినట్టుగా దీని గురించి కూడా రెస్పాండ్ అవ్వాలి, ఏమైపోయారు వీళ్ళంతా. కాబట్టి ఇదంతా సామరస్యంగా కూర్చునండి మంచిగా, అంటే బోత్ సైడ్స్ అండి. నాణ్యానికి ఒకవైపునే చూడకూడదండి, బొమ్మ బురుసులాగా కాయిన్కి ఎలా ఉంటుందో మంచి చెడు అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుందండి. ఇక్కడ ఇదేం చెడుది కాదు, పాపం వాళ్ళ రెమ్యునరేషన్లో రిమైనింగ్ పీపుల్ అందరే పెరిగినాయి, మాకు ప్రాపర్గా రావట్లేదు అనే దాంట్లో వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. కానీ దాన్ని అడిగే విధానం, ఎవరితో అప్రోచ్ అవ్వాలి, ఎలా దాన్ని ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మిగిలిన యాక్టర్స్, హీరోస్కి, హీరోయిన్స్కి విపరీతమైన రెమ్యునరేషన్లు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నప్పుడు వీళ్ళ వేతనాలు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. దానికి ప్రాపర్ వేలో వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్. వెంకటేశ్వర గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద తలకాయని కలవడానికైతే నిన్న చాలామంది నిర్మాతలు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ మొన్నటితో లాస్ట్ షెడ్యూల్ అని చెప్పన్నారు. కానీ ఈలోపే సమ్మె పోటు అనేది
జరగడం జరిగింది. హరిహర వీరమల్లుకు సంబంధించి ఏమో అప్పుడు థియేటర్స్ సమ్మె. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారికి ఎదురవుతున్నాయా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తేనే సమస్యకి పరిష్కారం వస్తుంది అని చెప్పి ఇలా కార్మికులు దీన్ని ఎంచుకుంటున్నారా? గారు మీకు అలానే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు శ్రీనివాస్ గారికి, సతీష్ గారికి తప్పకుండా నమస్కారం. మీరు అన్నారే వాస్తవం. ఎందుకంటే నేను వాళ్ళు సినిమా తరపున మాట్లాడారు, నేను కొంచెం పొలిటికల్ గా మాట్లాడాలి కాబట్టి సమస్య వాళ్ళ ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య సార్ట్ అవుట్ కావాలంటే ఏంట్రా బాబు దానికి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా కానీ ఒక సమస్య పరిష్కారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఆయన సినిమాలు అప్పుడే వస్తున్నాయి బయటికి. సినిమా రిలీజులు కానీ, టికెట్లు పెంచటాలు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సినిమా పరిశ్రమ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ పాపం సతీష్ గారు చెప్తున్న నాకు కూడా బాధ అనిపించింది. బాధ కూడా కాదు, వాస్తవం ఏంటంటే ఆ నిర్మాత అనే అతను ఉంటేనే కదా డబ్బులు పెట్టుబడి పెట్టేవాడు. లేకపోతే ఈ 24 కాదు, 25 కాదు, అది 48 కాదు, ఏం చేస్తారు వీళ్ళంతా? పని చేసేవాడు ఉన్నాడు, పని కల్పించాలి కదా. ఆ పని కల్పిస్తేనే వీళ్ళు వచ్చి పని చేస్తారు. కానీ ఆ పని కల్పించినప్పుడు వీళ్ళు అక్కడ పెట్టుకుని కూర్చుని ఏం చేస్తారు వీళ్ళంతా? దానికి ఒక పద్ధతి ఉండాలి. దానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ సెటిల్ అయినా సరే పని చేపించుకొని అయినా ఒక పద్ధతిగా ఉండాలి, పని చేసేవాడు పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు పని చేపించుకున్నా నేను కాదంటే వీళ్ళు ఏమంటారంటే మీరు కాదు ఇంకో దగ్గరికి వెళ్తారంటారు. అట్లాగే అట్ ద సేమ్ టైం పని చేసేవాళ్ళు గిరిగేసుకుని కూర్చున్నప్పుడు మీరు కాబట్టి ఇంకోళ్ళు అంటారు. మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ చాలా పనులు ఇటు కన్స్ట్రక్షన్ లో కానీ, ఇటు రైతు పరంగా వ్యవసాయంలో కానీ ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఏంటంటే పరిస్థితి బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ పనులు చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎట్లా గిరి గీసుకుని మాకు అంత ఇస్తాను ఇంత ఇస్తానంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర చాలా తక్కువ పనులు దొరుకుతున్నాయి, ఇక్కడ నమ్మకంగా చేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమలో కూడా కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఓకే, మీరు కార్డు హోల్డర్స్ ఉన్నప్పుడు మీరు గిరిగేసుకుని కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఇంకోటి నేర్చుకుంటే వస్తాడు కదా. వాడి కార్డు లేపరంగా నేర్చుకున్న తర్వాత కార్డు వస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ఎప్పుడు కూడా డబ్బులు పెట్టుబడిదారుడిని మంచిగా ఉంటే అతను పెట్టుబడి పెట్టినప్పుడు ఒక సినిమాలో లాభం వస్తే ఇంకో సినిమా తీస్తాడు. రాగానే అతను మీరు నష్టపరిచారు అనుకోండి, చేయలేడు కదా. అందుకని ఖచ్చితంగా సతీష్ గారు బాధ అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ కూడా. అట్ ద సేమ్ టైం ఇవాళ మీరు నన్ను అడిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా టైం అప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇంకా దానికి వేరే ఆన్సర్ ఏం పెద్దగా మనం లాగి ఉపద్ఘాతం చెప్పవసరం. సమస్య అంతే, సమస్య పరిష్కారం. ఆ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం అంటే పవన్ కళ్యాణ్ గారే అయితేనే అవుతుంది. ఇవాళ అట్లా ఉంది పరిస్థితి. సో అందుకనే వీళ్ళు మేబీ వాళ్ళ ధైర్యం చెయ్యకపోయినా అది ధైర్యం అనుకో, నేను ధైర్యం కాకపోయినా కానీ వాళ్ళ పని అవటం కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళు మొండికేసుకుని కూర్చుంటారు. ఎందుకంటే కడమ మనుషుల్లాగా ఈయనేదో నా సినిమా అప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు ఏదో చేసేయాలి, అది పొడి చేయాలనే ఆలోచన విన్న వ్యక్తి కాదు కదా ఆయన. వాళ్ళు అర్థం చేసుకుంటాడా వీళ్ళు ఎందుకు ఆగారు, ఇప్పుడు ముందు అది ఆగిందంటే కూడా అక్కడ వాళ్ళకి ఏదో బాధ ఉంటుంది. సో ఆ బాధ ఏదో తీరుద్దామనే మనిషి కాబట్టి వీళ్ళు కూడా అట్లా ధైర్యం చేస్తున్నారు. ఇవాళ కొంతమంది ఉంటారు ఇలా సినిమా అప్పుడు మీరు వేశారు కాబట్టి అసలు మిమ్మల్ని అసలు పెట్టుకొని మీరు ఉండడానికి లేదు అని చెప్పి అర్థం తిరిగి ఇంకో రకంగా మాట్లాడి ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి కాదు కదా. నిజంగా వాళ్ళు ఆగారంటే వాళ్ళకి ఏదో ఉన్నట్టు ఇబ్బంది ఉంటుంది పాపం, అదేదో సార్ట్ అవుట్ చేద్దామనే ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి, అలాంటి సుగుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సినిమాలు అప్పుడు వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ ఎంచుకుంది ఏదో ఆయన వరకు ఏదో లాభాలు తీసుకుని వెళ్ళిపోవడానికి కాదు, నాతో పాటు 100 మంది బాగుండాలనే వ్యక్తి కాబట్టి, ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి వాళ్ళు వీళ్ళు కూడా పాపం ధైర్యం చేసి ఆయన సినిమాలప్పుడే వీళ్ళు ముందుకేస్తున్నారేమో. మేబీ ఏదైనా కానివ్వండి, అది తప్పందామా ఒప్పందామంటే కూడా మేము ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఇటు రాజకీయాలు కానీ చిన్న ఇండస్ట్రీ కానీ నాతో పాటు 100 మంది బతకాలి, 10 మంది చల్లగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ కూడా ధైర్యం చేస్తున్నారు. మేము కూడా దాన్ని ఏదంటే మంచి రోజు ఎంత మేము ఆలోచిస్తాం చెప్తే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు వచ్చేసి చేస్తారు, వీళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అని నెగిటివ్ గా తీసుకునేటటువంటి వ్యక్తి కాదు ఆయన. నెగిటివ్ ఆలోచన చేయడు కాబట్టి వీళ్ళందరూ కూడా ధైర్యం చేసేట్లు వస్తున్నారు. ఏదైనా కానీ వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. మేము కూడా అంటే సార్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు, చాలా పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సినిమాకి సంబంధించి షెడ్యూల్ ఇచ్చాము, అది కంప్లీట్ చేసేయాలి, అప్పుడు అందరికీ హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ టైట్ షెడ్యూల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి డేట్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా
ఇప్పుడు అడ్డుకునే పరిస్థితి అయితే వచ్చింది. మళ్ళీ షెడ్యూల్ ఇవ్వాలి, ఆయన పనుల ఒత్తిడిలో ఒక పక్కన రాజకీయాల్లో సమూల మార్పులకి ట్రై చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల అది ఒక తలనొప్పిలాగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళకి తలనొప్పి కాదా కానీ భువన గారు, నేను ఏదైనా ఇప్పుడు వాళ్ళు కూడా పాపం ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడైతేనే మా సమస్య తిరిగింది. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, నిర్మాత ప్రాబ్లం నిర్మాతది. సరే ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి ప్రాబ్లం ఆయనది. ఇది ఒప్పుకున్నాను కూడా చెయ్యాలంటే ఉత్తర రాజకీయాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ రోజు 500 వస్తేనే బతికేటటువంటి స్టేజ్లో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు. సరే ఇవాళ నిర్మాతకి ఒక నష్టం వచ్చినా కానీ వీళ్ళు బడా వ్యక్తులు కాబట్టి మేబీ అదే అయినా తప్పే. వాళ్ళకి నష్టం వచ్చింది కాబట్టి డబ్బులు ఉన్నాడు కాబట్టి పోగొట్టుకోమని చెప్పం. కానీ వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. లేదు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి ఇది షెడ్యూల్ క్యాన్సిల్ అయినా కానీ ఇంకోసారి ఏదో రకంగా చూసుకుని తప్పదు ఆయనకి వెళ్ళి చేసే ఉంటది. కానీ వాళ్ళకి ఏంటంటే లైవ్లీహుడ్ కదా, సో మనం దాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఆ రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆలోచిస్తాడు కాబట్టే వాళ్ళ కూర్చుని ఉంటారని నేను నా యొక్క భావన. అదేదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కదా మేము ఇబ్బంది పడతామని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఇబ్బంది పట్టారు అనే మాట నోటంటే రాదు. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీఈస్. సో అక్కడ అవుతుందని నేను అనుకుంటాను. ఎనీహౌ సారీ సినీ పరిశ్రమలో కూడా, సినీ పరిశ్రమ పెద్ద అవగాహన అయితే లేదు కానీ అదొక సెక్టారు, కొన్ని వేల మంది అక్కడ బతుకుతున్నారు. మనం ఆ రకంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడిదారుడు ఎప్పుడు కూడా ముఖ్యమే. పెట్టుబడిదారులు లేకుండా అక్కడ ఏం జరగదు. ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ జరగాలన్నా ఇంకోటి జరగాలన్నా ఏం జరగాలన్నా పెట్టుబడిదారుడు ముఖ్యం. సో పెట్టుబడిదారుని మీరు గౌరవిస్తున్న సతీష్ గారు కూడా అదే అన్నారు, మాకు గౌరవం కావాలని. గౌరవం మీన్స్ ఏదో వాళ్ళు ఏదో చేస్తారు కదా, అది కాకపోతే ఇంకొక పరిశ్రమ పోతారు. డబ్బులు ఉన్నవాడు ఏంటంటే సినిమానే తీయాలనే ఉంది, ఇంకొక ఇండస్ట్రీ పెట్టుకుంటాడు వెళ్ళి ఇక్కడ కుదరనప్పుడు. కానీ వాళ్ళు ఉంటేనే వీళ్ళకి పని దొరుకుతుంది. అది కూడా వీళ్ళు గమనించాలి. వీళ్ళు ఇక్కడ కొంత వీళ్ళు ఉంటారు సినిమా పరిశ్రమలో కొన్ని రకరకాల క్రాఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్రాఫ్ట్స్ లో నేర్చుకుని ఉంటారు. వాళ్ళు ఇంకో సాటికి చేయలేరు. వాళ్ళు ఈయన పెట్టుబడి ఇంకో రంగం మీద పెట్టుకోగలుగుతారు. కానీ వీళ్ళు ఇక్కడ మానుకుని ఇంకో సాటికి చేయాలంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి. అందుకని వీళ్ళు కూడా ఏంటంటే ఒకసారి అర్థం చేసుకుని అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ఎలా తప్పితే ఒక్కసారి నాకు ఎంత పెంచేస్తే నేను వస్తాను, అంత పెంచేస్తాను వస్తానంటే ఖచ్చితంగా వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుకుంటారు కూడా. దాన్ని మళ్ళీ మీరు ఆ రోజున వచ్చేసి అడ్డుపడి ఇంకోటి లాంటి ప్రాబ్లం దాకా వెళ్ళకూడదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనం పెట్టుబడిదాన్ని గౌరవించవలసిందే. దేని మీద అయితే మనం ఆధారపడి బతుకుతున్నామో అక్కడ కూడా మనం దాన్ని గౌరవించాలి. ఆ గౌరవం ప్రకారమే మనం ఒక అడుగు ముందుకేయాలి తప్పితే ఏదో ఒకరిగా అక్కడ కూర్చుంటే అయిపోద్ది అనే భావన ఎవరికి మంచిది కాదు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి మేమైతే గౌరవిస్తాం. మేమేమి మిమ్మల్ని ఇంకోటి అని అనుకునేది కాదు. మీ సమస్య తీరాలని మేము కోరుకుంటాం కూడా, సమస్య తీర్చుకోండి. కాకపోతే అది ఒక చర్చల ద్వారా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, నేను మాత్రం చెప్పారు ఇది మా ప్రాబ్లం అని. ఎస్ వీళ్ళు కూడా వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ఇన్ని చిరంజీవి గారు చెప్పిన మాటని సానుకూలంగా వెళ్తే నిలుస్తారు. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు ఈ సోకాళ్ళు కార్మికుల కోసం. రకరకాలు చేశాడు. అపోలో హాస్పిటల్ నుంచి కానివ్వండి, ఇంకోటి కానీ వాళ్ళ సరుకులు ఇచ్చే దగ్గర నుంచి కానీ ఇవాళ ఆదుకుంటాను అన్నప్పుడు మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోగలగాలి. వీళ్ళు కూడా నిలబెట్టుకోకుండా ఎవడో ఎవరన్నా ఉండి ప్రోత్పరంతో కనుక జనరల్గా ఉంటాయి కొన్నిసార్లు ఎవరో వెనకుండి కనుక నడిపించే పరిస్థితుల్లో వాళ్ళ మాటని కనుక ముందుకు వస్తే అల్టిమేట్గా నష్టపోయేది వీళ్ళే. ఆ వెనకున్నవాడే నష్టపోడు, ఇటు పక్కన నష్టపోరు, మధ్యలో ఉన్నవాడే ఎప్పుడో నష్టపోతాడు. కాబట్టి అది కూడా కొంచెం తెలుసుకోవాలి. వెనకుండిగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అప్పుడు చేర్పిద్దాం ఏదో చేద్దామని చేస్తే చూసాం మనం ఏమైపోతారు. ఎటు కొట్టుకుపోవాలంటే కొట్టుకుపోతారు, ఎటు కొట్టుకుపోవాలంటే కొట్టుకుపోతారు అట్లా చేస్తే కనుక. కానీ ఒక మంచి హృదయంతో ఉన్నటువంటి వ్యక్తిని మంచిగానే మీరు ఉపయోగించుకోండి. అట్లా కాకుండా వేరే రకంగా వ్యతిరేక భావంతో వెళ్తే కనుక ఖచ్చితంగా వ్యతిరేక పవనాలు ఏ రకంగా ఉంటాయో గతంలో నుంచి చూస్తున్నారు, ముందు కూడా చూడబోతారు. మేమైతే ఖచ్చితంగా త్వరగా స్టార్ట్ అవ్వడం అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు త్వరగా సినిమా కంప్లీట్ అయిపోతే మళ్ళా వచ్చాయన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా ఈ రకంగా అయితే ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ కూడా ఆయన ఫేస్ చేయాలి. కాబట్టి సినిమా పరిశ్రమ మేము కూడా పార్టీ తరఫున కోరుతున్నాం. మీరు అన్ని కూడా చర్చల ద్వారానే ఏదైనా అవుతుంది. పోట్లాడుకుంటే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు, చర్చించుకుంటే పరిష్కారం అవుతుంది. అందుకని ఆ దిశగా వెళ్ళి పరిష్కరించుకోవాలని మేము కోరుకుంటాం. రైట్. చందు గారు, నిన్న తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతూ హైదరాబాద్లో బతకాలంటే కార్మికుల జీతాలు పెంచాలి, ఇప్పుడు వచ్చే జీతాలు సరిపోవు, నేను ఢిల్లీలోనూ వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు, మేము మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు వేతనాలు పెంచరు అనే విధంగా కూడా మాట్లాడారు. అంటే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది అని చెప్పి అనుకోవచ్చా? తప్పకుండా. అంటే ఇక్కడ ఒకటండి, ఏ ఒక్కరిది ఇక్కడ తప్పెవరిది అనేది పక్కన పెడితే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలా. సతీష్ గారు చెప్పిన
వెంకటేశ్వర గారు చెప్పినా ఎవరు చెప్పినా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వాళ్ళు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు సమావేశం అవుతున్నారు. నిన్న చిరంజీవి గారు మాట్లాడింది, ఆయన చెప్పింది, మీరు సామరస్యంగా వాళ్ళతో చర్చలు జరుపుకోండి, రెండో సైడ్ కూడా వింటాను, 3 రోజులే తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇది ఉండాలి. ఎక్కడో చోట పుల్ స్టాప్ పడకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. బోత్ సైడ్స్ ఇది న్యాయం చెప్పాల్సిన బాధ్యత పెద్ద దిక్కుది. సతీష్ గారు చెప్పిన ఎవరు చెప్పినా ఈరోజు ఇన్నాళ్ళకి ఓ పెద్ద దిక్కు చిరంజీవి గారు అనేది మొత్తం తెలిసిపోయింది. ఆయన దగ్గరికి వెళ్తే సమస్య సాల్వ్ అవుతుంది అనేది తెలిసిపోయింది. అవునన్న కాదని ఒప్పుకున్నారు. ఎవరైతే కొద్దిగా ఇగో ప్రాబ్లం ఉన్న నిర్మాతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు ఏంటనేది ఇప్పుడు అర్థమైపోయింది. తప్పదిక. ఎందుకంటే అన్న ఎక్కడ ఉన్నాడు, తమ్ముడు అక్కడ ఉన్నాడు, వీళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళకేంటంటే సెల్ఫీస్ ఏం కాదు, వాళ్ళు ఎదగాలంటే ఎదగొచ్చు, 1000 కోట్లకి వెళ్ళొచ్చు. సమాజం గురించి, తన ఎదిగిన సినిమా పరిశ్రమ గురించి ఎప్పుడు ఆలోచించేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వీళ్ళు 30% అడుగుతున్నారు. ఇప్పటి నుంచి అడుగుతున్నారంటే ఎప్పటి నుంచి అడుగుతున్నాం అని వీళ్ళు చెప్తున్నారు. కార్మికులేమో ఈ రోజున ఒకవైపు ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం అయితే వాళ్ళు లేబర్ కమిషన్ గంగాధర్ గారిని కలుస్తున్నారు. లేబర్ యాక్ట్ ఏం చెప్తుంది, వాళ్ళకి పనికి తగ్గ వేతనంలో ఎక్కడ తగ్గితే, ఎందుకంటే ఎవరికెవరు కంపారిజన్ చేసుకుంటారు, వీళ్ళకి లేబర్ చట్టాలు ఏం చెప్తున్నాయో కూడా చూడాలా. చూసిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు మధ్య మార్గం అనేది ఉండాలి. 30% పెంచకపోతే మేము పాల్గొనమని సడన్గా ఇచ్చేయటం అనేది వీళ్ళకి కూడా తగదు. అదే సమయంలో ఎవరు చెప్తేనాలా, ఆ రోజు దాసన్న చూసా, ఈరోజు చిరంజీవి గారు అన్న గారు పిలిచారు, ఆయన చెప్తే మనం విందామని చెప్పా. ఆ భావన, ఆ ఆలోచన, సరే మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అనేది ఇటు నుంచి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, 10-30% కాకుండా మధ్య మార్గం, ఒక సార్ చెప్పినట్టు సార్ 15 అన్నారు, సరే 15 కాకపోయినా 20-15-20 మధ్య సాల్వ్ అవుద్ది. ఏది సామరస్యంగా నిర్మాతలు కూడా ముందు రావాలి, అందరూ కూడా ఎమికబుల్ సొల్యూషన్ ఉన్నప్పుడే సినిమా పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి ఏ ఒక్కరిది తప్పు అనేది ఇక్కడ కాదు. నిర్మాతలు కూడా డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తాను అంటున్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా అప్పులు తీసుకుంటారు, వడ్డీలు ఎంత తీసుకొస్తున్నారు, అది కూడా ఆలోచించుకోవాలి. చిన్న నిర్మాతలు బతకాలా, పెద్ద నిర్మాతలు బతకాలి. చిన్న సినిమాలు పెద్ద సినిమా వచ్చేదానికి చిన్న సినిమాలు తీసే పరిస్థితిలో వీళ్ళు లాస్ అవుతున్నారు, అది చూడాలి. ఇప్పుడు 40 సినిమాలు చిన్న సినిమాలు షూట్లో ఉన్నాయి, 10 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమాలకి వాళ్ళు తట్టుకోగల ఆ సామర్థ్యం ఆ నిర్మాతలు ఉంటారు. మరి చిన్న సినిమాలు తీసే వాళ్ళు తట్టుకోవాలి కదా, వాళ్ళకి దీని మీద ఆధారపడే వాళ్ళు తట్టుకోవాలి కదా. సడన్గా ఆపేస్తే మొత్తం కంప్లీట్గా ఎంత లాస్ అవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. తట్టుకునేవాడు ఉన్నప్పుడు తట్టుకోగలరు, లేని వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సినిమా పరిశ్రమను కాపాడుకోవాలంటే సినిమా అనేది 3 గంటల పాటు వినోదాన్ని పంచి ఒక సామాజికంగా చైతన్యం కలిగించే ఒక ఆయుధంలాగా మనం చూడాలి. ఈ సినిమాల్లో కూడా రాజకీయాలు చొప్పించేదానికి ఎట్లయినా తొక్కేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు గత ప్రభుత్వంలో మనం చూసాం. టికెట్ రేటు విషయం కావచ్చు, రకరకాలు చేశారు. బేసిక్ నీడ్స్ అదే సమయంలో కల్పించాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రొడ్యూసర్స్కి, వీళ్ళందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచకూడదు. దాని మీద కూడా ఇప్పుడు ఏదైతే పోరాడుతున్నారో, ఇప్పుడు మరి ఇదే ఎవరైతే ఉన్నారో కార్మికులు మా 30% పెంచమని అంటున్నారు కదా. అదే సమయంలో వీళ్ళ ఫ్యామిలీలు మిగతా కామన్ మ్యాన్ కూడా సినిమాలకి వెళ్ళి చూస్తారు కదా. మరి అక్కడ పాప్కార్న్ రేట్లు 200 రూపాయలు అమ్ముతున్నారు, సమోసాలు 100 రూపాయలు అమ్ముతున్నారు. పేదవాడు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? అడగాలి కదా. అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఆ 4 అంటున్నారు, 5 చేతులు ఉన్నాయి, పక్కన ఎప్పటి నుంచి నడుస్తుంది. అది పెద్ద మాఫియాలాగా అయిపోయింది. సామాన్య మానవుడు ఏందో ఒక సినిమా ఫ్యామిలీతో 5 వెళ్ళాలంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 5,000 నుంచి 10,000 ఎక్కడ పెడతారు? కాబట్టి అది కూడా చూసుకోవాలా. మరి వీళ్ళొక్కలదే సమస్య కాదు, దీని మీద ఆధారపడి వేలాది మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము ఇంత శాతం ఇస్తేనే షూటింగ్లో పాల్గొంటాం, లేకపోతే జరగనివ్వంటే అది మొనార్కిజం అవుతుంది. అది కాదు. ప్రజాస్వామ్యంలో రాజరికం కాదు ఇది. నువ్వు చెప్పినట్టు వింటానికి ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద దిక్కును అనుకోవాలా. చిరంజీవి గారి దగ్గరికి నేను వెళ్ళారు, ఎప్పుడు లేని విధంగా సి కళ్యాణ్ గారి మాటల్లో కూడా మార్పు కనబడుతుంది. పెద్ద ఆయన చెప్పాడు, మేము అందరం కలిసాము. కలిసిన తర్వాత చిరంజీవి గారు కూడా ముక్కుసూటిగా చెప్పి మీరు చెప్పిన వర్షం నేను విన్నా, వాళ్ళతో మీరు మాట్లాడుకోండి, చర్చలు జరపండి, సమస్యను సామరస్యం. మీరు ఇందాక అన్నట్టు ముందే వెళ్ళి ఎందుకు కలవలేకపోయారు? అసలు సమస్య ఎవరికొల్లు ఇగో ప్రాబ్లం మేడం, మేమే అనే ఇది అహంకారం అనేది ఉంటుంది చాలా మందిలో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. మేమే అని చెప్పేసి సరే ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది అన్నట్టుగా ఇప్పటికి వీళ్ళకి తెలిసింది, తత్వం బోధపడింది అనుకోవచ్చు. ఇప్పుడు సార్ ఎందుకు చెప్తున్నారు, సతీష్ గారు పెద్ద దిక్కు మాకు అని ఎందుకంటున్నాడు? ఆయన కూడా ఎన్నో సినిమాలు తీశారు, చాలా ఆయన లాభం కంటే లాసే ఎక్కువ ఉంటుంది. కాకపోతే ప్యాషన్తో ఉంటారు. ఈ సినిమాకి అలవాటు పడిన వాళ్ళు బయటికి రాలేరు.
ఎవరి వృత్తి వాళ్ళది గౌరవించుకోవాలంటే అందరూ కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మేము జరగనివ్వండి అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. కోమటిరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ బతకాలంటే ఇక్కడ ఆ మాటలు అనేది ఇక్కడ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా వచ్చి చూస్తుంది, హైదరాబాద్ అందరిని హక్కును చేర్చుకునేది. రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి. ఎవరైనా కానీ, మంత్రులైనా ఎవరైనా కానీ బతకాలంటే అనే మాటలు వద్దు. ఇక్కడ అందరూ బతుకుతారు, ఇక్కడ అందరికి హక్కు ఉంటుంది. ఇక్కడ బతకాలంటే పెంచాలి, లేకపోతే కుదరదంటే కాదు. మరి అదే చిరంజీవి గారు రాజకీయాలు చొరబడేలాగా వస్తున్నా ఆల్రెడీ సినీకి రాజకీయ వాళ్ళు ఎత్తుక్కుంటారు ప్రతి సన్నివేశాన్ని తను మరల్చుకోవటానికి. అదే సమయంలో మరి చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలుస్తున్నారు అన్నా అని చెప్పి ఎందుకు ఆయన సంబోధించి ఇద్దరు కలిసి ఉంటారు? సండే రోజు కూడా వెళ్ళి కలిసారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీకి ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా ₹1 కోటి ఈ రాష్ట్రానికి ఇచ్చారు, రామచంద్ర గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఆ రాష్ట్రానికి ₹1 ఇచ్చారు. ఇట్లా ఎప్పుడు సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ ఆ పరిష్కరించుకునే దిశగా ఎవరి దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందో అనేది కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటికీ డెఫినెట్గా 100% సి కళ్యాణ్ గారు కూడా చెప్పింది, చిరంజీవి గారు ముక్కుసూటిగా చెప్పేశాడు, 3 రోజులే నేను సమయం అన్నారు. ఎక్కడో చట్టం పెట్టాలి ఇది, లేకపోతే ఇది కంటిన్యూ అయితే ఎవరికి లాభం చెప్పండి? వడ్డీలు తీసుకొచ్చి నిర్మాతలు లాస్ అయిపోతారు. తర్వాత దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు రోజు తినాలి కదా, అది కూడా ఇబ్బంది కదా. బేసిక్ నీడ్స్, అవస్థాపన సౌకర్యాలు, లేబర్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది కూడా అన్ని చూసుకోవాలా. ఇకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరైనా నిర్మాతలైనా దర్శకులైనా ఎవరు 4 దశాబ్దాలుగా చిరంజీవి అనే వ్యక్తి ఒక శిఖరంలాగా ఎందుకు ఎదిగాడు? ఆయన ఏమి సిల్వర్ స్పూన్తో ఎదిగాల, వారసత్వంగా రాలా. ఆయన కష్టపడి ఒళ్ళంతా గొల్ల చేసుకొని ఈరోజు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారంటే ఏ చిన్న నిర్మాత, చిన్న నటుడు మంచి సినిమా ఉన్న ఇంటికి పిలిచి ఆయన భోజనం పెట్టి వాళ్ళని సత్కరించే నైజం ఉందంటే మరి ఎవరు చేస్తున్నారు అది? అదే ఒకవైపు బ్లడ్ బ్యాంక్ పెట్టి 24 అవర్స్ రక్తం లేని వాళ్ళకి లక్షలాది మందిని కాపాడుతున్నారంటే ఎవరు చేస్తున్నట్టు? ఐ బ్యాంక్ ఎందుకు చేస్తున్నట్టు? 24 అవర్స్ మీరు ఇప్పుడు ఇంత కార్మికులు ఉన్నారే, ఈ కార్మికులైనా కానీ చిరంజీవి గారి దగ్గర నోటీస్ ఇచ్చే ముందు, సడన్గా సమ్మె చేసే ముందు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలవచ్చుగా సరే సమస్యని. అప్పటికప్పుడే వీళ్ళు గౌరవ అధ్యక్షులు పెట్టుకుంటారు, ప్రెస్ రిలీజ్ చేసేస్తారు, మేము ఇది చేసేస్తామని చెప్పంటే వెళ్ళి అన్నయ్య మేము మాకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, పరిష్కరించకుండా ఏం ఉండలేరు కదా, అంతే కదండి. కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా మొత్తానికి ఏదంటే ఒక మంచి శుభ పరిణామంగా మనం చూడాలి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా చిరంజీవి గారే. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళాడు, ఇక్కడ రాజు అనుకున్నారు, నాకు రాజకీయాలు ఇమ్మడలేవు, మా తమ్ముడు చూసుకుంటాడన్నారు. ఇప్పుడు ఆయన వచ్చాడు సినిమాలు. ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో నిన్న మొన్న ఒక ఫంక్షన్లో చూస్తే, ఒక ఛానల్ సంబంధించిన దాంట్లో చూస్తే ఆయన స్టెప్పులు వేస్తుంటే నేటి హీరోలు ఎవరు వేయలేరు కూడా. అంత 77 పదుల వయసులో, రేపు ఆగస్టులో ఆయన 70 సంవత్సరాలు దాటి వెళ్తుంది. కానీ ఇప్పటికి కూడా సినిమా పరిశ్రమే నాకు అన్నం పెట్టిందని చిరంజీవి గారు చెప్తున్నాడు, నాకు అన్నం పెట్టిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈరోజు నా పార్టీని బతికించుకున్నానంటే ఆ సినిమా పరిశ్రమ అన్నం పెట్టబట్టే. నా నిర్మాతలు నన్ను నమ్మి పాప 2 సంవత్సరాలు వెయిట్ చేసిన రత్నం గారిని కాపాడండి అని ఒకవైపు హరిహర వీరమల్ని సొంతగా ప్రమోట్ చేసుకున్నారు, ఎప్పుడు చేయని వ్యక్తి. ఎందుకు నిర్మాతలు బతికితే అందరూ బాగుంటారని. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇప్పుడు షూటింగ్ అయిపోతే రేపు హరిహర వీరమల్ల 2 అంటున్నారు, ఏదో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, రాజకీయ మీటింగ్లకు వెళ్ళినా కూడా ఓజీ అదే ఓజీ నెక్స్ట్ లెవెల్ ప్రపంచ రికార్డ్ అంటే అసలు చూస్తే ఆ సినిమా చూస్తే ఆయనలో కోరుకుంటున్నారు. ఇప్పటికీ రాజకీయాల్లో వెళ్ళినా సినిమాలో కూడా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆయన నిర్మాతల పక్షాన పాప లాస్ అయితే హరిహర వీరమల్ల కూడా రెమ్యునేషన్ తీసుకోవాలి. కాబట్టి ఇట్లా ఆ భావజనంతో హీరోలు ఉండాలి, అటు నిర్మాతలు చూసుకోవాలా, ఇక్కడ ఉన్న కార్మికులు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఈ హైరార్కీ అనేది పక్కన పెట్టి ఇది ఎందుకు వెళ్ళాలి అనేది పక్కన పెట్టేసి మనకు ఎక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించుకోవాలా. మొత్తానికి ఇది శుభపరిణామంగా చూడాలా. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి సమస్య 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన పాపం వెళ్ళి చూస్తే ఇట్లా కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు, పాప 2 చేతులు పెట్టుకుంటూ చాలా బాధ, అందరికీ బాధ వేసింది. ఎవరి కోసం వెళ్ళాడు? గేటు దగ్గర నుంచి నడుచుకుంటే వీళ్ళందరూ నేను నడిపించలేదా ఆ రోజు? అది మీకు తెలియదా? మరి అప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? సరే ఇప్పుడు ఎవరు ఏందని పరిస్థితి? మరి ఒక 1.5 year అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేకపోతున్నారు? మీరు ఏదో కారణాలు చెప్తారు తప్పితే 1.5 year అయితే ఎందుకు మీరు కలవలేకపోతున్నారు? అమరావతి చాలా ప్రోత్సాహకాలు ఇస్తాము, మేము గుండెలో పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చెప్పినా ఈ నిర్మాతలు వేయలేదు, ఇది చేయాలి. ఇక్కడంతా హ్యాపీగా సక్సెస్లు, పబ్బులు, డాన్సులు ఇవన్నీ కూడా బాగా చేసుకుంటున్నారు. మరి అమరావతి పక్కన ఉన్న దాంట్లో అక్కడ కూడా, ఇక్కడ హైదరాబాద్ అంటే రామోజీ ఫిలిమ్స్ డెవలప్ చేసుకున్నారు, అక్కడ కూడా ఉత్తరాంధ్ర కావచ్చు, తర్వాత విశాఖపట్నం తీరం కావచ్చు, తీర ప్రాంతం గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఉంది కదా, తర్వాత ఈ తిరుపతి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ విజయవాడ వారధి ఇవన్నీ ఉన్నాయి కదా, గోదావరి జిల్లా అందాలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, అక్కడ కూడా షూటింగ్లు చేసుకోండి. సతీష్ గారు ఏం చెప్తారు అడుగుదాం.
సతీష్ గారు ఏమంటారు? అసలు ఎందుకు ఏపీ ప్రభుత్వం మిమ్మల్ని రమ్మని ఆహ్వానించినప్పటికీ వెళ్ళకపోవడం ఒక రీజన్ అయితే, ఈ సమస్యకి సంబంధించి ఎప్పట్లోగా పరిష్కారం వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు మీరు? మేడం ఫస్ట్ అసలు సినిమానే రాజకీయాన్ని కలపకూడదు మేడం. కలిసిపోయినాయి, అక్కడ అవినాభావ సంబంధం వచ్చేసింది. అదే మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడు అయినంత మాత్రాన ఇప్పుడు ఈయన మెగాస్టార్, ఆయన పవర్ స్టార్ అండి. ఈయన ఇండస్ట్రీని 40 years నుంచి ఎంతో కష్టపడి ఒక మెగా ఫ్యామిలీ అనే రేంజ్కి తెచ్చి వాళ్ళ ఫ్యామిలీ నుంచే 10-15 మంది హీరోలు వీళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎవరికి ఆ యాటిట్యూడ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఇప్పుడు ఏపీ రాజకీయ చరిత్రనే మార్చిన వ్యక్తి, ఆయన హిస్టరీని మార్చాడు. ఆయన సోలోగా ఉన్న ఒక వ్యక్తి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారితో ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి బీజేపీకి ఇచ్చేసి ఆ రేంజ్కి వచ్చి ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్ని సినిమాలు చేస్తారు? ఇంకా మా అంటే 4 చేస్తారో 5 చేస్తారో చెయ్యాలని కోరుకుందామండి. అలాంటి వ్యక్తి ఆయన నేను సినిమాలే ఇంకా తగ్గించేస్తాను మొర్రో, నాకు డబ్బుతో పని లేదు, నాకు ఉన్నదే నాకు చాలు, నేను సంపాదించింది ప్రజలకు ఏదో సేవ చేస్తాను, నేను ప్రజల మనిషిని అని చెప్పే వ్యక్తి ఆయన నుంచి వస్తే మా అంటే ఒక 5 సినిమాలు వచ్చినాయి అనుకోండి, రానిద్దామండి. ఆయన ఇంకా 5-10 సినిమాలు చేయాలని కోరుకోవాలి మనం. అలాంటి ఒక మంచి హీరోని సినిమాలే మానేస్తానన్న వ్యక్తి ఆయన ఎన్ని చేస్తారు? ఇప్పుడు ఓజీ అవ్వచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్ 2 చేస్తే చేయొచ్చులే, ఇది తెలియదండి. ఈ 3 సినిమాల తర్వాత ఆయన సినిమాలు చేస్తారని గ్యారంటీ లేని ఒక హీరోని షూటింగ్ లాస్ట్లో ఉండగా మేము ఇప్పుడు చేస్తామని దాన్ని రాజకీయంగా కనుక తెచ్చుకున్నారనుకోండి, అది వెరీ బ్యాడ్ అండి. నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన డైలాగే ఎవడరా మనల్ని ఆపేది అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవడ ఏం చేసేది ఉండదండి. ఆయన ఎవడ ఆపేటోడే లేడు. ఆయన దాన్ని కరప్టెడ్ పర్సన్ కాదు అసలు. అతను ఆయనకి ఏదో డబ్బులు లేదంటే ఇంకోటో ఫేమ్, ఆయనకు ఉన్నంత ఫేమ్ ఎవరికి లేదు. సంపాదించాలని ఆకాంక్ష, పదవి ఏమీ లేదు, డబ్బులు మనిషి కాదు, నాకు ఇంత కావాలనే దాంట్లో లేడు. ఆయన అనుకుంటే బిజీగా సినిమాలు చేస్తే బోల్డ్ డబ్బు వచ్చేద్దండి. ఆ రోజు కూడా పార్టీ కోసం త్రివిక్రమ్ గారు చెప్పారనో లేకపోతే పార్టీ ఫండింగ్ దాన్ని మెయింటైన్ చేయడం కోసం నేను సినిమాలు చేశానని ఆయన అన్ని మీటింగ్స్లో చెప్పడం నేను విన్న వ్యక్తినండి. పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వ్యక్తి ఉండడండి. ప్రతి చిన్న పిల్లల కాడి నుంచి ముసలోళ్ళ వరకు పవన్ కళ్యాణ్కి, పవర్ స్టార్కి ఫ్యాన్సే ఉంటారు. మెగాస్టార్కి పవర్ స్టార్కి ఫ్యాన్సే ఉంటారు. ఆంధ్రానా, తెలంగాణనా, ఏపీ, ఇవన్నీ కాదండి, ఇదంతా రాజకీయం. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం కూడా హ్యూమన్స్ అండి. మనం అందరం కూడా సామరస్యంగా ఉండాలి, ఒక కుటుంబంలా ఉండాలి. అది రాజకీయంగా ఉంటే రాజకీయం అండి. 5 సంవత్సరాలే రాజకీయ ఇది జరిగినా కూడా 5 yearsలో మళ్ళీ ఏమైనా థింగ్స్ మారచ్చు. సినిమా అనేది అలా కాదండి. సినిమా వచ్చేవాళ్ళు మారుతుండొచ్చు, యాక్టర్స్ మారచ్చు, ప్రొడ్యూసర్స్ మారచ్చు, డైరెక్టర్స్ మారచ్చు, హీరోయిన్స్ మారచ్చు, టెక్నీషియన్స్ మారచ్చు, కానీ సినిమా ఒకటే. సినిమా చేసే ఫార్మెట్ అదే. లెన్స్ మారచ్చు, కెమెరాలు మారచ్చు, ఎక్విప్మెంట్లు మారచ్చు, లొకేషన్లు మారచ్చు అండి. సినిమాలు అయ్యే ఉంటాయి. దానికి ప్రొడ్యూసర్ మాత్రం ఒకటే ఉంటాడు. ఎన్ని చేసినా ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఎప్పుడు డబ్బులు పెడితేనే సినిమా జరుగుద్ది. అలాంటి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టే రకంగా సినిమాలను అడావిడి చేసి ఆపేస్తాం, దాన్ని ఏదో రాజకీయం చేస్తాం, లేదంటే వీళ్ళకి ఫేమ్ ఉంది వీళ్ళని అడ్డుకుందాం. పెద్దోళ్ళకి ఏమీ కాదు మేడం, పెద్దోళ్ళకి ఏమవుద్దండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న హరిహర వీరమల్లుకి ఆయన ఫస్ట్ టైం అంత వచ్చి ప్రమోషన్ ఎందుకు చేశారు? ఆయన ప్రొడ్యూసర్ల మనిషి. ఆయన నా కోసం ఇన్ని సంవత్సరాలు నిలబడ్డారు ఏం రత్నం గారు, ఆయన కోసం కనీసం నేను ప్రమోషన్లో నిలబడదామని ఆయన ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్ ఎందుకు చేశారండి? ఈజ్ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ గారిది. అది మనం ఖచ్చితంగా ప్రొడ్యూసర్, నేను ఎందాక అన్నాను కదా ప్రొడ్యూసర్ రెస్పెక్ట్ అంటే అది రెస్పెక్ట్. నీ సినిమా చేశాను కదా, నీకు డేట్లు ఇచ్చాను కదా, నువ్వు చూసుకోపో అంటే అది కాదు కదండి. ఇన్ని రోజుల ఎండింగ్ లో కూడా చాలా కష్టపడి 57 days షూట్ చేశారు. అండ్ ఆ సినిమా నిలబెట్టడం కోసం ఎప్పుడు చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రమోషన్ చేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు సినిమా ఆడినా ఆడకపోయినా అండి, సినిమా అనేది ఒక పిచ్చి. దాంట్లో ఉన్నోళ్ళు సినిమాయే చేయగలరండి. ఇప్పుడు మేము బిజినెస్ మ్యాన్, మాకు సినిమా అంటే ఒక పిచ్చి ఉంది కాబట్టి వచ్చే సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నా. మేము లేదంటే ఇప్పుడు సార్ అన్నట్టు మేము వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్లోని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనీసం ప్లాట్లు ఉంటాయి కళ్ళ ముందు, రేపు రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటాం. ఈ సినిమాలు ఎందుకు, ఈ గోల ఎందుకు? ఆ పిచ్చి, ఆ ప్యాషను, మనకు ఆ ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ప్రొడ్యూసర్ అనేటోడు వస్తాడండి. రకరకాలుగా ఉంటుంది. నేను మన కింగ్డమ్కి బత్తాలే 20 crores దాకా ఇచ్చారని అన్నానండి. మరి 20 crores బత్తాలు ఇచ్చారని ఇదే కార్మికులకే కదా బత్తాలు పే చేసింది. మరి అంత తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు 30% పెంచాలని ఎందుకంటున్నారు? 10-15% అనేది జెన్యూన్ కదా. అంతర్జాతీయ సినిమాలు తీస్తున్నాము, అంత స్కిల్డ్ వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని కూడా వాళ్ళు అంటూ ఉంటారు. అవి జరుగుతాయి మేడం. ఇప్పుడు డాన్సర్స్, మేము మొన్న ఆటా సందీప్ మాస్టర్తో సాంగ్ చేసాం, ఆయనది చెన్నై కార్డు. అక్కడ డాన్సర్స్ని పెట్టాం, ఇక్కడ డాన్సర్స్ని పెట్టి చేయాల్సి ఈ కాంబినేషన్లో ఉంటుంది మేడం. ఇప్పుడు సడన్గా ఇది ఒక జెన్యూన్గా మాట్లాడుకుని పెద్దవాళ్ళందరితో మాట్లాడుకుని ఇలా ఉందండి. ఇప్పుడు హీరోస్కి రెమ్యునరేషన్లో విపరీతంగా ఇస్తున్నారు, డైరెక్టర్స్కి ఇస్తున్నారు అనే దాంట్లోకి వెళ్ళినప్పుడు కార్మికులకు కూడా సార్ మాకు చూసి
ఇంత కాదు ఇంత చేయండి అని ఒక వేవ్లో వెళ్ళి దాన్ని సెట్ చేసుకుని వెళ్ళాలండి. సడన్గా ఆపేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దాన్ని ఏదో పాయింట్అవుట్ చేసి ఆయన జోలికి వెళ్తాం, ఆయన ఏముంటుంది సార్, ఆయన ఏమీ ఫరక్ పడదు మేడం. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది అసలు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నథింగ్. కాకపోతే మిగిలిన సినిమాలో ప్రొడ్యూసర్లు, మిగిలిన యాక్టర్స్, టెక్నీషియన్స్కి ఎంత ఇబ్బంది అండి, అది మాత్రం ఆలోచించుకోవాలండి. ఏదో వచ్చేసాం మనం, ఏదో వచ్చేసి ఎవరో చెప్పినోడు ఎవడో ఉండడండి. మనకేదో వెనకేదో పుష్ చేసేవాడు ఆ పుష్ వరకు ఉంటాడు. ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మాత్రం ఆ ప్రాబ్లంలోకి వచ్చి దాంట్లోకి ముందుకు వచ్చిన వ్యక్తి అది ఎండ్ వరకు. ఎవరైనా కావాలని ముందుండి నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారా మీరు? అలా ఏం లేదండి, ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం ఏముంటుంది మేడం, నేను అనేది ఇప్పుడు రాజకీయం వేరు సినిమా వేరు. ఒక కాలం నడిపించిన వాళ్ళ ఆశలు అడి ఆశలే. నాకు తెలిసి ఈరోజు సాయంత్రానికి సమస్య చిరంజీవి గారి కోర్టులో ఉంది. డెఫినెట్గా సార్ చెప్పినట్టు వాళ్ళ ఆలోచనలు నిర్మాతలు గారు అందరు కావచ్చు, చిరంజీవి గారు సమస్యని సామరస్యంగా పరిష్కరించగలరు. కాబట్టి వాళ్ళ ఆశలు ఎవరైతే వెనకుండా నడిపించి ఎట్లయితే డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఆశలు అడి ఆశలే 100%. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మేము కొత్త వాళ్ళు వచ్చి అంటే చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు అంటారండి, వచ్చి వాళ్ళు ఎందుకు చిన్నయే చేస్తారంటే నేను మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే అండి, పెద్దవాళ్ళు మాకు డేట్లు ఎందుకు ఇస్తారు? నాకు కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్తో చేయాలని, చిరంజీవి గారితో చేయాలని ఉంటుంది. ఎందుకు ఇస్తారండి? అంత డబ్బు మా దగ్గర ఉండాలి. ఆ స్థాయికి మేము కూడా ఒక స్టెప్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ కాంబినేషన్ సెట్ అవుతాయి. ఇప్పుడు కాంబినేషన్ సెట్ చేసుకుని సినిమా చేసేవాళ్ళు ఆట వేరే ఉంటుందండి. మేము కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే మేమేదో కంటెంట్తో డిఫరెంట్గా చేద్దాం అనే దాంట్లో మేము అనుకుంటాం. కానీ ఒక కొత్తగా వ్యక్తి చెప్పే ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో, ఒక మెసేజ్, అది జనాల్లోకి వెళ్ళడానికి టైం పట్టొచ్చండి. అదే ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చే మాట చెప్తే అది సినిమా రకంగా, సినిమాలో ఆయన యాక్టర్గా చేస్తూ ఒక మెసేజ్ ఆయన చెప్తే చాలామందికి రీచ్ అవుద్ది. ఓ చిరంజీవి గారు చెప్తే చాలామందికి రీచ్ అవుద్ది. ఒక పెద్ద హీరోగా పెద్ద పర్సన్తో చెప్పింది ఏదైనా సినిమా నుంచి మంచి తీసుకోవాలండి జనాలు. ఇప్పుడు 2.5 గంటలు ఎంటర్టైన్ చేసి 2 to 3 hours ఎంటర్టైన్ చేసి 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు, ప్రతి సినిమా వెనక 1 to 2 years కష్టం ఉంటుందండి. ఎంతోమంది, కొన్ని వందల మంది కష్టం ఉంటుంది. ఈ కష్టాన్ని ఎందుకండి చేసేది? ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మనీ ఒకటే చూస్తున్నారండి. రిమైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేయడం వల్ల డైరెక్టర్ బయటకు వస్తాడు, ఒక యాక్టర్ బయటకు వస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్, ఒక హీరోయిన్, సమ్ టెక్నీషియన్స్, చాలామందికి ఐడెంటిఫికేషన్, అవార్డులు వచ్చినా రివార్డులు వచ్చినా ఏమొచ్చినా ఒక సినిమా తయారవ్వాలండి. ఆ సినిమా తయారవ్వాలంటే ఒక ప్రొడ్యూసర్ దాని వెనక ఉండాలండి. ఆ ప్రొడ్యూసర్ బాగుండేటట్టు నిర్ణయాలు తీసుకోవాలండి. అది ఎవరైనా సరే నేను అదే కోరుకుంటాడు. ప్రొడ్యూసర్ బాగుంటే సినిమా బాగుంటుంది. సినిమా ప్రొడ్యూసర్ బాగుండేటట్టు ప్లాన్ చేయండి. అందరికీ డబ్బులు వెళ్ళాలండి. కష్టపడిన వాళ్ళు డబ్బులు, ఇప్పుడు కార్మికులు ఒక్కరిది అంటే చాలా మందికి కొన్ని పేమెంట్లు కూడా మిస్ అవుతుంటాయి. ఇది కూడా ఒక పాయింట్ అన్నారు, ఏ పేమెంట్ ఆ రోజుదే ఇచ్చేసేయాలి, మాకు ఇట్లా గ్యాప్ పెట్టద్దు అని కూడా. అంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము సినిమా చేసాం, మేము మార్నింగ్ షూటింగ్ అంటే ఈవినింగ్ ప్యాకప్ అవగానే పేమెంట్లు ఇస్తాం. కొన్ని కంపెనీలు ఏంటి వీక్లీ వన్స్ సెటిల్ చేస్తాయి. కొంతమంది ఏంటంటే కొన్ని ముందు అడ్వాన్స్లు ఇచ్చి కొన్ని సినిమా అవి రకరకాలండి, అవి మాట్లాడుకునే థింగ్స్ని బట్టి ఉంటాయి మేడం, మధ్యలో ఉన్న పర్సన్స్ని బట్టి ఉంటాయి. దానికంటూ ఒక ఫార్మేట్ అంటూ ఏమి లేదు. ఫస్ట్ వాళ్ళ పని కావాలండి. పని కోసం వచ్చేటప్పుడు అన్న మాకు ఏదైనా ఉంటే చెప్పండి అంటారు. సగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్లు చూపించడం అది వాళ్ళకే మంచిది కాదు. నేను అనేది ఎండ్ ఆఫ్ ది డే వర్క్ అండి, దైవంగా భావించాలి. మనం చేసే వృత్తి ఏదైనా, ఎనీ ఫీల్డ్ అండి, దాన్ని మనం దైవంగా భావించి పని చేస్తే అవుట్పుట్ ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా అవుట్పుట్ వద్దండి. కానీ దీన్ని మంచిగానే వెళ్ళండి అంటున్నానండి. నేను ఏది చెప్పినా ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏం కాదండి, వాళ్ళు తిని ఇంట్లో ఉన్న హ్యాపీగా వెళ్ళిపోద్ది, చిన్నవాళ్ళే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ జరిగే ఇష్యూలోకి వచ్చి ఏ హీరోకి కానీ, ఏ బడా ప్రొడ్యూసర్కి కానీ, ఏ బడా డైరెక్టర్కి కానీ, ఎనీ బడా టెక్నీషియన్కి ఏం ఫరక్ పడదండి. ఓన్లీ ఇబ్బంది పడేది ఈ చిన్న వింగ్లో ఉన్నోళ్ళు నలిగిపోతారు. కాబట్టి దీన్ని జెన్యున్గా వెరీ ఎర్లీగా సామరస్యంగా అన్నయ్య చిరంజీవి గారి దగ్గర పెట్టి, అటు పవన్ కళ్యాణ్ గారా ఇటు చిరంజీవి గారా ఏదైనా బ్రదర్స్తో ఏదో మంచి జరిగి ఇండస్ట్రీకి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి, మంచి మంచి నిర్మాతలు రావాలి, మంచి మంచి టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి రావాలంటే తొందరగా షూటింగ్లు జరగాలి, అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలి. అది నేను కోరుకుంటాను. రైట్. వెంకటేశ్వర గారు, ఏదేమైనప్పటికీ ప్రొడ్యూసర్గా సతీష్ గారు చాలా బాధనైతే వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు సినిమాలకి రాజకీయాల్ని అసలు కలపాల్సిన అవసరం లేదు, ఉండదని అంటున్నారు. కానీ ఇప్పటికే మన సినీ ఇండస్ట్రీ మొత్తం రాజకీయాలతోనే నిండుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఏమంటారు సార్? అవునన్నా కదన్నా కానీ అది వెళ్ళింది, దురదృష్టం. అది తెలుగు సినిమాలు రాజకీయాలని పూసుకున్నాయి. సరే పూసారా పూసుకున్నారా అంటే ఏది ముందని తీసి పక్కన పెడితే అది ఉన్నమాట అయితే వాస్తవమే, ఆ రకంగా నడుస్తున్నది కూడా వాస్తవమే. అందుకని ఇందాక అందరూ కూడా ఒకవేళ దీని వెనక్కి ఎవరైనా ఉండి గనక చేపిస్తే వాళ్ళు మసిలాగా మాడిపోతారు తప్పితే ఏముండదు దీంట్లో అక్కడ అంతమించి. ఎందుకంటే స్కిల్డ్ వర్కర్స్ కి ఎప్పుడు కూడా
వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ చేసుకునేది మాన్యువల్ లేబర్. ఇప్పుడు మాన్యువల్ లేబర్ ఏమన్నారు, పెట్టుబడి పెట్టిన వస్తున్నవి కదండి, నేను ఇంత పెట్టుబడి పెట్టాను దానికి ఎంత లాభం కలుపుకొని వస్తారు. కానీ ఇక్కడ మాన్యువల్ ఉన్నప్పుడు నాకు అంతే రావాలని దీనికి ఏం కొలమానం ఉండదు కదా, అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి వీళ్ళంతా కూడా. సో ఆ రకంగా వెళ్ళాలి తప్పితే వీళ్ళు ఏదో అనుకుని దానికి మీరు అన్నట్టుగా ఏదో రాజకీయాలకు ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ టైంలో వెళ్తే ఏదో అయింది అనుకుంటే ఆ టైం వర్క్ కావచ్చేమో, తర్వాత ఉండదు కదా. ఆ టైం వర్క్ అవ్వచ్చు, ఒకవేళ ఏదో లేట్ అయిపోతే ఏమైనా అయిపోద్దని నిర్మాత ఎందుకు అనుకుని ఒకవేళ ఇంతవరకు ఇస్తానంటే అది అంతటితో గడిచేది. కానీ ఈ రోజు ఏదంటే చూడండి, పెద్ద చెప్తారు ఈ రోజు గడవచ్చు కానీ రేపు గడవాలి కదా. కానీ ఎప్పుడు ఈ రోజు కోసమే కాదు, రేపు గడవాలి ఎల్లుండి గడవాలి అనేది ఆలోచన ప్రతి మనిషిలో ఉండాలి, ఏదైనా కానీ, ఏ సెక్టర్ అయినా ఏ సెక్టర్ అయినా కానీ. సో అందుకని మళ్ళీ మేము కూడా కోరుకునేది ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు వచ్చి మీరు ఎస్ మేబీ అప్పుడైతేనే మాకు సమస్య తీరిద్ది అనుకుంటే మంచిగా ఆలోచన ఉంటే ఓకే. దాంట్లో మంచిగా లేకుండా బ్యాడ్ ఇంటెన్షన్ తో కనుక వస్తే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. మేము చెప్తుంది అది. ఎందుకంటే మేము ఎప్పుడు సినిమాలని రాజకీయంగా చూడాలని అనుకున్నటువంటి సందర్భము లేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వచ్చారు కొంతకాలం తర్వాత వెళ్ళిపోయారు, ఇంకా రాజకీయాలతో సంబంధం లేదు ఆయనకి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా కొన్ని అట్లా మిగిలిపోయినాయి కాబట్టి వాటిని కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. వాటిని కంప్లీట్ చేసేసి పూర్తి టైం రాజకీయాల మీదకి వస్తారు. సో ఇన్ మీన్ వైల్ ఇలాంటి ఏదైనా కనుక వీళ్ళు ఉన్నాయి ఈ పెండింగ్ ఉన్నప్పుడే మనం ఏదో ఇబ్బంది పెట్టాలి అని అనుకునే భావన ఉంటే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు తప్పితే మేమైతే ఇబ్బంది పడము. అదే చెప్తున్నాం. మళ్ళీ కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేయడం కాదు, ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే వచ్చి అక్కడ చేరే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇటు పొలిటికల్ గా కానీ అటు సినిమా సైడ్ కానీ అది ఆగదు. అది ఈయన అనుకుని ఎస్ వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉందంట ఇబ్బంది తీర్దాం అనుకుంటే తప్పితే లేదు, వాళ్ళు ఏదో సొంతంగా ఆపాలి అనే ఆలోచనకు వచ్చారనుకుంటే ఆ పనిని చేయడానికి అక్కడ చాలా మంది ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఎవడైతే నేను రాకపోతే అక్కడ ఆగిద్దాం అనుకుంటాడేమో ఎప్పుడు కూడా అది ఉండకూడదు మనిషికి. నేను లేకపోతే ఏముందని అనే సామెత లాగా ఉండకూడదు ఎప్పుడు అది. సో వాళ్ళు కనుక ఆ పంతంతో రాజకీయ పంతంతో కనుక ఏదో మేము చేయాలనుకుంటే దాన్ని చేయడానికి చాలా మంది అంటారు, ఆటోమేటిక్ అయిపోతుంది. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడేది వీళ్ళే, మట్టి కొట్టుకుపోయేది కూడా వీళ్ళే. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ ఒక శక్తిలా ఎదిగాడు, అది రాజకీయం కానివ్వండి సినీ ఫీల్డ్ కానివ్వండి. అందుకని ఆయనతో లబ్ధి పొందండి, ఆయన్ని వాడుకోండి, ఆయనతో మంచిగా ఉండి చేపించుకోండి. ఆయన వచ్చింది మీకోసం వచ్చాడు, ఆయన సొంత సుగతం కోసం కాదు. సో అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇటు పొలిటికల్ సైడ్ అయినా కానీ అటు సినీ ఫీల్డ్ అయినా కానీ బాగుంటుంది తప్పితే వాళ్ళు కూడా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తే తప్పితే ఏదో చేయాలి అనుకుని వస్తే మిగిలేదు వేరేగా ఉంటుంది మేడం. నేనైతే అదే చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ మహా డిబేట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సమస్యకి త్వరలోనే అంటే ఈరోజు ఈవినింగ్ కల్లా పరిష్కారం లభిస్తుందని చెప్పి అనుకుందాము. షూటింగ్స్ మళ్ళీ యథావిధంగా జరగాలి, మంచి మంచి సినిమాలు రావాలి, ప్రొడ్యూసర్ సతీష్ గారు చెప్పినట్లు ఆశిద్దాం. ఇది వాళ్ళ మహా డిబేట్.